జిల్లా తాడిపత్రి పట్టణంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సింగరి లక్ష్మీనారాయణ ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంఏ రంగారెడ్డి, జగదీష్ రెడ్డి, ఘోరా, బీజేపీ నాయకులు అంకల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, హరీష్ రెడ్డి, అదేవిధంగా గంగాధర్, రంగనాథరెడ్డి, ఆంజనేయులు, రామాంజనేయులు, తాడిపత్రి పట్టణం యాడికి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు ఎన్డీఏలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లకు గాను తాడిపత్రిలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి అందరం కలిసి తాడిపత్రిలో ప్రతి ఒక్కరూ గెలిపించాలని అదే ఉద్దేశంతో ఈరోజు మేమందరము కలిసి ఎన్డీఏలో భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి వాళ్ళ తండ్రి ప్రభాకర్ రెడ్డి గారిని బీజేపీ లక్ష్మీనారాయణను నేను ఇంటికి పిలిపించి ఆయనకు విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 పార్టీలు కలయికతో మేము అందరము కలిసి తెలుగుదేశం అభ్యర్థులను అట్లయిపోయి బీజేపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ అభ్యర్థులను కూడా ప్రతి ఒక్కరూ గెలిపించాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మా బీజేపీ జిల్లా అధ్యక్షులు సింగరి లక్ష్మీనారాయణ ఆహ్వానం మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి అస్మిత్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా ఈరోజు వారి ఇంట్లో విందు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా బీజేపీ నాయకులందరూ దానికి హాజరవ్వడం జరిగింది. ఈరోజు మేమేమనుకుంటున్నామంటే ఈ విందు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా తాడిపత్రికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి జేసీ అస్మిత్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేమందరం తీర్మానం చేయడం జరిగింది. సో ఆ విధంగా జరగబోయే రోజుల్లో మేమందరం కూడా మా శాయశక్తుల్లో కృషి చేసి ఆయన గెలుపుకు దోహదం పడతామని చెప్పి తెలియజేస్తున్నాం.